మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈ సంక్రాంతి సూర్యుడు వెలుగులు అన్నీ కూడా మీ జీవితాల్లో రావాలి అని చెప్పి కోరుకుంటూ రైతన్నలందరికీ కూడా ఈసారి ఎటువంటి నష్టం లేకుండా పంట చేతికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన గరం ఛాయ్ వార్తల్ని షురూ చేద్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాము. నిన్నటి నుంచి ఒక విషయం అయితే గట్టిగా ట్రోల్ అవుతుంది. సో ఏంటి ఆ విషయం? ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. దేంట్లో హల్చల్ చేస్తుంది ఆ వీడియో అంటే, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫర్టిలైజర్స్ షాప్ అతనికి కాల్ చేయడము. సో కాల్ చేసి, మరి నేను 10 రోజుల్లో ఫామ్ హౌస్కి వస్తున్నా, వ్యవసాయం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఎరువులు విత్తనాలు అన్నీ కూడా తెచ్చిపెట్టామని చెప్పి మరి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది నిన్న మొత్తం కూడా అదే సెన్సేషన్ అయిపోయింది అనమాట. అంటే కేసీఆర్ గారు జనరల్గానే ఆయన ప్రతిసారి వ్యవసాయం చేసుకుంటూ ఉంటుండే, ఫామ్ హౌస్లో కూడా వ్యవసాయం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి స్పెసిఫిక్గా నాకు అంతా నయం అయిపోయింది, మరి నేను వస్తున్నా, ఫామ్ హౌస్కి వస్తున్నా, వ్యవసాయం చేసుకుంటా నేను అని చెప్పన్నారు. స్పెసిఫిక్గా వ్యవసాయం చేసుకుంటా నేను అనే ఆ పదం ఎందుకు అన్నారు అనే దానిపైన అందరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇంకా రాజకీయాలకు కొంచెం అంటే స్పేస్ కావాలనుకుంటున్నారా? కొద్దిగా ఈ ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ కాకుండా ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడే ఉండి వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్ అయ్యారా? లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? లేదంటే కేసీఆర్ గారికి ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా హెల్త్ నుంచి కోలుకున్నాక అక్కడికి వెళ్తే మళ్ళీ క్రియేటివ్ ఐడియాస్ వస్తాయని వ్యవసాయం చేసుకుంటూ సరదాగా గడపచ్చు కొంచెం మిగతా జీవితం అని చెప్పి అనుకుంటున్నారా? సో రకరకాల ట్రోల్స్ వస్తున్నప్పటికీ కూడా అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారి వాయిస్ విన్నాం మేము. సో వ్యవసాయం గురించి, ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు దాన్ని. ఇంకొంతమంది అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక ట్రోల్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. బట్ చాలా రోజులకి కేసీఆర్ గారి మాటలు అనేది వినబడ్డం, ఆ వాయిస్ కూడా కేసీఆర్ గారి వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయినట్టు మాత్రం అనిపించింది క్లియర్గా. సో ఆ వాయిస్ కేసీఆర్ గారిది కాదు అన్నట్టుగా, లేదు కేసీఆర్ గారిది అన్నట్టుగా, కొంచెం కోల్డ్ ఉంటే కూడా వాయిస్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం డల్గా నీరసంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అనిపించింది కేసీఆర్ గారు. బట్ మొత్తానికి ఎట్టకేలకైతే మరి ఆ వీడియో అయితే వైరల్ అవుతా ఉంది ప్రస్తుతం నెట్టింట్లో. సో అందరు కూడా జై కేసీఆర్ అని చెప్పి కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మాట్లాడము, వ్యవసాయ భూముల గురించి ప్రత్యేకంగా చెప్పడం, నేను వ్యవసాయం చేసుకుంటా, ఎరువులన్నీ కూడా తెచ్చి పెట్టండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము, స్వయాన ఆయనే మాట్లాడడము. సో ఇవన్నీ కూడా చాలామంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. సో ఇంకొంతమంది ఏమో ఇంకా దానికే నువ్వు పరిమితం, ఇక వ్యవసాయమే చేసుకుంటూ బతకాలి. సో ఈ రకంగా కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా అధిక శాతం మంది మాత్రం ఆయన వ్యవసాయం చేసుకుంటారు, ఆయన ఫామ్ హౌస్కి ఆయన వెళ్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా ఇంకొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ ఇంకొంతమంది మాత్రం చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారి వాయిస్ అనేది బయటికి వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. సో ఇది నిన్నటి నుంచి అయితే బాగా జరుగుతోంది. సో మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.